నమస్కారం. మన బాను టాక్స్‌కి స్వాగతం. శివరాత్రి అంటేనే భక్తి, జాగరణ. కానీ మన మనసులో పూజ గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి. అందుకే నేను స్వయంగా పూజ చేస్తూ మీకున్న 16 ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు చెప్పబోతున్నాను. ముందుగా ఆ 16 ధర్మ సందేహాలేంటో తెలుసుకుందాం. దానిలో మొదటిది, శివలింగం లేని వాళ్ళు శివయ్యకు అభిషేకం ఎలా చేయాలి? రెండవది, శివానుగ్రహం తొందరగా పొందాలంటే మనం ఏం చేయాలి? మూడవది, అఖండ దీపం ఎందుకు వెలిగించాలి? అసలు జాగరణ అంటే ఏంటి? జాగరణ అసలు ఎందుకు చేయాలి? శివలింగానికి విభూది కుంకుమ అసలు ఎలా అలంకరించాలి? రాగి పాత్రలో పాలు పొయ్యొచ్చా? కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయవచ్చా? రుద్రాక్షలకి శివయ్యకి ఉన్న సంబంధం ఏంటి? అభిషేకం చేసేటప్పుడు అసలు వాడకూడని పదార్థాలేమిటి? శివుడికి అసలు పెట్టకూడని పువ్వులేమిటి? మారేడు దళాలు దొరకని వాళ్ళు స్వామివారిని ఎలా అర్చించాలి? శివుడు అర్ధనారీశ్వరుడుగా ఎందుకు మారాడు? శివలింగానికి ప్రదక్షిణ చేసే నియమం ఏమిటి? పూజలో ఏ రంగు వస్త్రాలు ధరించాలి? శివరాత్రి రోజు అసలు చేయకూడని పని లేదు. మహిళలు శివలింగాన్ని తాకొచ్చా? ఉపవాసం ఎప్పుడు? ఎలా విరమించాలి? శివయ్యకు నైవేద్యంగా ఏ పదార్థాలు సమర్పించాలి? వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండాలా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకుంటూ పూజా విధానాన్ని ప్రారంభిద్దాం రండి. మొదటి ప్రశ్న, ఇంట్లో శివలింగం లేని వాళ్ళు శివయ్యకి అభిషేకం ఎలా చేసుకోవాలి? చాలా మందికి శివరాత్రి రోజున శివయ్యకు స్వయంగా అభిషేకం చేసుకోవాలని ఉంటుంది. కానీ ఇంట్లో శివలింగం లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు అస్సలు కంగారు పడక్కర్లేదు. శాస్త్రం ప్రకారం మన చేతులతో స్వయంగా మట్టితో చేసిన శివలింగాన్ని పార్థివ లింగం అంటారు. మహాశివరాత్రి రోజున ఈ పార్థివ లింగాన్ని పూజించడం సాక్షాత్తు కోటి లింగాలను పూజించినంత ఫలితాన్నిస్తుంది. మీరు శుభ్రమైన మట్టితో చిన్న శివలింగంగా చేసుకుని దానికి అభిషేకం చేసుకోవచ్చు. పూజ పూర్తయిన తర్వాత ఆ మట్టి శివలింగాన్ని ఏదైనా చెట్టు మొదల్లో కానీ లేదా నీటిలోనైనా కలిపేయవచ్చండి. కాబట్టి మీ దగ్గర శివలింగం లేకపోయినా ఈ పార్థివ లింగంతో మీ పూజని సంపూర్ణం చేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ ప్రశ్న, రాగి పాత్రలో పాలు పోసి అభిషేకం చేయవచ్చా? చాలా మంది అభిషేకానికి రాగి పాత్రలు వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. రాగి పాత్రలో నీటిని పోసి అభిషేకం చేయవచ్చు, కానీ రాగి పాత్రలో పాలును పోసి శివలింగానికి అభిషేకం చేయకూడదు. శాస్త్రం మరియు ఆయుర్వేద ప్రకారం రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యం అవుతాయి. అందుకే పాలాభిషేకం చేసేటప్పుడు ఎప్పుడు వెండి, కంచు లేదా మట్టి పాత్రలను మాత్రమే వాడాలి. మీ దగ్గర ఇవి లేకపోతే స్టీల్ గిన్నెైనా పర్వాలేదు, కానీ రాగి పాత్రలో మాత్రం పాలు పోసి ఆ దోషాన్ని మూటగట్టుకోకండి. తర్వాత ప్రశ్న, శివరాత్రి రోజు మనం ఏ రంగు దుస్తులు ధరించి పూజను ఆచరించాలి? ఈ పవిత్రమైన రోజున తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజను ఆచరించడం మంచిది. ఇలాంటి పర్వదినాలలో నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక్కడ నేను పిండి ప్రమిదలను సిద్ధం చేసుకుంటున్నాను కదా. ఇక్కడ మనకు వచ్చే ముఖ్యమైన ధర్మ సందేహం ఏంటంటే, శివరాత్రి రోజున అఖండ దీపాన్ని ఎందుకు వెలిగించాలి? మహాశివరాత్రి అంటేనే చీకటి రాత్రి. ఆ చీకటిని పోగొట్టి మన జీవితాల్లో జ్ఞానమనే వెలుగు నింపడానికి ఈ దీపాన్ని వెలిగిస్తాం. శివరాత్రి రోజు వెలిగించే ఈ అఖండ దీపం చాలా పవిత్రమైనది. రాత్రంతా ఈ దీపం ఆరిపోకుండా వెలిగితే ఆ శివయ్య కటాక్షం మన ఇల్లంతా నిరంతరం ఉంటుందని నమ్మకం. ఈ వెలుగు మనలోని అజ్ఞానాన్ని హరిస్తుంది. అంతేకాకుండా పురాణాల ప్రకారం మహాశివరాత్రి అర్ధరాత్రి వేళ పరమశివుడు కోటి సూర్యుల ప్రకాశంతో ఒక అఖండమైన అగ్నిస్తంభంలో ఆవిర్భవించాడు. ఆ తేజస్సుకే ఈ దీపం ప్రతీక. అందుకే మనం మహాశివరాత్రి రోజున అఖండ దీపం వెలిగించి ఆ స్వామికి మన భక్తిని జ్యోతి రూపంలో సమర్పిస్తాం. ఈ వెలుగు మనలోని చీకటిని పోగొట్టి అగ్నిలింగాన్ని మన కళ్ళ ముందే ఉంచుతుంది. ఇప్పుడు శివుడికి సమర్పించకూడని పువ్వుల గురించి తెలుసుకుందాం. మొదటిది మొగల పువ్వు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పినప్పుడు మొగలి పువ్వు దానికి వత్తాసు పలికింది. శివుడు లింగోద్భవ కాలం అంతం చూశానని బ్రహ్మ అబద్ధం చెబితే మొగలి పువ్వు అవును అని సాక్ష్యం ఇచ్చింది. అందుకే ఆగ్రహించిన శివుడు నీతో నన్ను ఎవరు పూజించకూడదు అని మొగలి పువ్వును శపించాడు. రెండవది తులసి దళాలు. జలంధరుడు అనే అసురుడిని శివుడు సంహరించినప్పుడు అతని భార్య బృంద అంటే తులసి శివుని శపించింది. అందుకే శివలింగ పూజలో తులసి దళాలను అసలు వాడకూడదు. ఆరవ ప్రశ్న, రుద్రాక్షలకి శివుడికి ఉన్న అసలైన సంబంధం ఏమిటి? శివయ్య పూజలో మనం రుద్రాక్షలు వాడుతూ ఉంటాం కదా. అసలు ఈ రుద్రాక్షలు ఎలా పుట్టాయో మీకు తెలుసా? లోక కళ్యాణం కోసం శివయ్య 1000 సంవత్సరాలు తపస్సు చేసి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచినప్పుడు ఆయన కళ్ళ నుండి రాలిన ఆనంద బాష్పాలే భూమిపైన పడి రుద్రాక్ష వృక్షాలుగా వెలిసాయి. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కళ్ళు అని అర్థం. అందుకే శివరాత్రి
రోజున రుద్రాక్షను ధరించిన లేదా రుద్రాక్షతో శివయ్యను పూజించిన ఆ స్వామి రక్షణా కవచం మన చుట్టూ ఉంటుందని నమ్మకం. ఇప్పుడు 7వ ప్రశ్న, మహిళలు శివలింగాన్ని తాకి పూజ చేయవచ్చా? చాలా మందికి ఉండే సందేహం, మహిళలు శివలింగాన్ని తాకొచ్చా అని. భక్తికి లింగభేదం లేదు. పరమశివుడు అందరికీ తండ్రే. నిష్ఠతో శుచిగా ఉన్నప్పుడు ఎవరైనా సరే లింగాన్ని తాకి అభిషేకం చేయవచ్చు. అయితే ఈ పూజా సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచి ఆ శివపార్వతుల ఏకత్వాన్ని ధ్యానిస్తూ పూజ చేయడం ముఖ్యం. బోళాశంకరుడు మనలోని భక్తిని మాత్రమే చూస్తాడు. తర్వాత ప్రశ్న, మహాశివరాత్రి నాడు అసలు జాగరణ ఎందుకు చేయాలి? శివరాత్రి అంటేనే జాగరణ. అసలు ఈ రోజు రాత్రంతా ఎందుకు మేల్కొని ఉండాలో మీకు తెలుసా? దీని వెనుక ఒక గొప్ప శాస్త్రీయ కారణం ఉంది. శివరాత్రి రోజున జాగరణ ఎందుకు చేయాలంటే, ఈ పవిత్రమైన రాత్రి భూమి మీద ఉండే శక్తులు వెన్నుముక్క నుండి సహజంగానే పైకి ప్రవహిస్తాయి. అందుకే వెన్నుముక్క నిటారుగా ఉంచి మేల్కొని ఉంటే ఆధ్యాత్మికంగా మనకి గొప్ప ఫలితం ఉంటుంది. అలాగే శివరాత్రి అంటే చీకటి రాత్రి. ఈ రాత్రంతా నిద్రపోకుండా ఆ శివనామాన్ని స్మరించడం అంటే మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగుని నింపడమే జాగరణ అంటే. తర్వాత ప్రశ్న, మారేడు దళాలు లేని వారు స్వామివారికి ఎలా అర్చన చేసుకోవాలి? చాలా మంది శివరాత్రి రోజున వారికి మారేడు దళాలు దొరకలేదని బాధపడుతూ ఉంటారు. మారేడు దళాలు దొరకని పక్షంలో మీరు గంధ అక్షింతలతో అంటే బియ్యంలో కొంచెం గంధం, కొంచెం నెయ్యి వేసి తయారు చేసుకున్న అక్షింతలతో లేదా విభూతితో అయినా ఆ శివయ్యను పూజించవచ్చండి. శాస్త్ర ప్రకారం ఒక మారేడు దళం దొరికిన దానిని మళ్ళీ మళ్ళీ కడిగి పూజలో ఉపయోగించవచ్చు. ఏమీ లేకపోయినా నికార్షమైన భక్తితో ఒక లోటా నీళ్లు పోసిన ఆ బోళాశంకరుడు సంతోషిస్తాడు. తర్వాత ప్రశ్న, శివానుగ్రహం తొందరగా కలగాలంటే ఏం చేయాలి? శివయ్యను మెప్పించడం చాలా తేలికండి. ఆ పరమశివుడు ఆడంబరాలకి అస్సలు లొంగడు. ఆయనకు కావాల్సింది కేవలం మన మనసులోని నిష్కల్మషమైన భక్తి మాత్రమే. అందుకే శివానుగ్రహం తొందరగా కలగాలంటే మీరు పెద్ద పెద్ద పూజలు చేయక్కర్లేదు. నికర్షమైన భక్తితో ఒక లోటా శుద్ధ జలాన్ని స్వామి శిరస్సు నుండి అభిషేకించి ఒక్క మారేడు దళాన్ని సమర్పించినా చాలు, ఆయన పరవశించిపోతాడు. ముఖ్యంగా ఈ రోజంతా మీరు ఏ పనిలో ఉన్నా మనసులో నిరంతరం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఆ నామస్మరణకు ఆ బోళాశంకరుడు ఎంతో తొందరగా ప్రసన్నమవుతాడు. గుర్తు పెట్టుకోండి, మీరు ఎంత ఖర్చు పెట్టారు అనేది కాదు, ఎంత వినయంతో ఆ తండ్రి ముందు మోకరిల్లారు అనేది ముఖ్యం. మీలోని అహంకారాన్ని వదిలి శరణాగతులతో వేడుకోండి. ఆ సదాశివుడిని ఆశీస్సులు మీ వెనువెంటనే లభిస్తాయి. తరువాత ప్రశ్న, పరమశివుడు అర్ధనారీశ్వరుడిగా ఎందుకు మారాడు? శివయ్యను మనం అర్ధనారీశ్వరుడిగా పూజిస్తాం కదా, దాని వెనుక ఉన్న అంతరార్థం మీకు తెలుసా? సృష్టి ఆదిలో కేవలం పురుషతత్వం మాత్రమే ఉంది, కానీ సృష్టి అభివృద్ధి చెందాలంటే స్త్రీతత్వం కూడా ఉండాలని గుర్తించిన పరమశివుడు తన శరీరంలో అర్ధ భాగాన్ని పార్వతీదేవికిచ్చి అర్ధనారీశ్వరుడిగా మారాడు. ఈ రూపం మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే, ఈ ప్రపంచంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే, ఒకరు లేనిదే మరొకరు లేరు. శివరాత్రి అంటే శివ పార్వతుల ఏకతత్వానికి ప్రతీక. తర్వాత ప్రశ్న, మహాశివరాత్రి నాడు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. శివరాత్రి రోజున పూజ ఎంత ముఖ్యమో కొన్ని పనులకు దూరంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఈ పవిత్రమైన రోజున ఎవరితో గొడవ పడకుండా, అబద్ధాలు చెప్పకుండా మనసుని ప్రశాంతంగా శివనామ స్మరణలో ఉంచాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటును కూడా మాంసాహారం, మద్యం జోలికి వెళ్ళకూడదు. అలాగే వంటల్లో ఉల్లి వెల్లుల్లి వాడకుండా చూసుకోవాలి. ఆరోగ్యం బాగున్న వాళ్ళు పగలు నిద్రపోకుండా రాత్రంతా జాగరణ ఉండడం మంచిది. ఇంకా పూజలో మనం ఇందాక చెప్పుకున్నట్లు రాగి పాత్రలో పావులు, మొగలి పువ్వులు మరియు తులసి దళాలను అస్సలు వాడకండి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ పూజకు సంపూర్ణ ఫలితం లభిస్తుంది. తర్వాత ప్రశ్న, శివాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి? శివాలయంలో ఎప్పుడు పూర్తి ప్రదక్షిణ చేయకూడదు, అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. అభిషేక జలం వచ్చే సోమసూత్రాన్ని అంటే అభిషేకం నీళ్లు వెళ్లే దారిని అస్సలు దాటకూడదు. ఆ దారి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కు తిరిగి ప్రదక్షిణ పూర్తి చేయాలి. దీనినే చండీ ప్రదక్షిణ అని అంటారు. ఇలా చేస్తేనే ప్రదక్షిణ ఫలితం పూర్తిగా లభిస్తుంది. తర్వాత ప్రశ్న, శివరాత్రి రోజు స్వామివారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి? శివయ్యకు భక్తితో ఏమి పెట్టినా స్వీకరిస్తాడు, కానీ శివరాత్రి రోజున ప్రత్యేకంగా పంచామృతం,
పండ్లు, ముఖ్యంగా రేగి పండ్లు, అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది. తర్వాత ప్రశ్న, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, వృద్ధులు ఉపవాసాన్ని తప్పకుండా చేయాలా? భక్తి ముఖ్యం కానీ శరీరాన్ని కష్టపెట్టకూడదు. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు, వృద్ధులు కటిక ఉపవాసం చేయక్కర్లేదు. పండ్లు పాలు తీసుకుంటూ లేదా అల్పాహారం తీసుకుంటూ భక్తితో ఆ శివనామాన్ని స్మరిస్తే చాలు. తర్వాత ప్రశ్న, శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవాళ్ళు మరుసటి రోజు ఉపవాసాన్ని ఎప్పుడు ఎలా విరమించాలి? ఉపవాసం ఉండడం ఎంత ముఖ్యమో దాన్ని శాస్త్రోక్తంగా విరమించడం కూడా అంతే ముఖ్యం. శివరాత్రి మరుసటి రోజు సూర్యోదయం తర్వాత చతుర్దశి తిథి ఉండగానే ఉపవాసం విరమించాలి. దీనినే పారణ అని అంటారు. ముందుగా శివయ్యకు నైవేద్యం సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాతే మీరు భోజనం చేయాలి. ఇలా చేస్తేనే మీ వ్రత ఫలితం పూర్తిగా లభిస్తుంది. చూశారుగా, మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని ఎలా పూజించాలో మన మనసులో ఉన్న ఆ 16 సందేహాలకు సమాధానాలు తెలుసుకున్నాం కదా. భక్తితో నిష్ఠతో ఆ బోలా శంకరుణ్ణి కొలిస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయని నా నమ్మకం. ఓం నమః శివాయ.